శాంతి చర్చలు, ట్రంప్ పుతిన్ మధ్య అలస్కాలో మంతనాలు, ప్రపంచం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శిఖరాగ్ర చర్చలు మొదలయ్యాయి. యుక్రెయిన్లో శాంతి స్థాపన జయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం భేటీ అయ్యారు. అలస్కాలోని యాంకరేజ్ వీరి భేటీకి వేదిక అయింది. చర్చలో ఇరు దేశాల కీలక నేతలు పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రోజుకి రూపాయిన్నరతో 10 లక్షల రూపాయలు, ₹2తో 15 లక్షల రూపాయలు ప్రమాద బీమా పాలసీలతో సామాన్యుడికి తపాలా శాఖ ధీమా. ఇటీవల ఓ వ్యక్తి పిల్లలకు పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తుంది కానీ ప్రయాణిస్తుంది ద్విచక్ర వాహనాలు లారీని గొట్టంతో అక్కడికక్కడ మరణించారు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడింది. ఓ వ్యక్తి ముక్కు సమస్యతో ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ వైద్యులు దానికి ఆపరేషన్ అవసరం, ₹1,00,000 వరకు ఖర్చు అవుతున్నారు. దీంతో ఆపరేషన్ వాయిదా వేసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత మరో ఆసుపత్రికి వెళ్తే 2 లక్షలు అవుతుందన్నారు. ఏదైనా రోడ్డు ప్రమాదం సంబంధించి గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళిన సందర్భంలో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు పాక్షికంగా లేని పక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు. ఈ క్రమంలో రక్షణగా ప్రైవేట్ బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండటంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థ తపాలా శాఖ సంయుక్తంగా ప్రమాద బీమా పాలసీలు అందుబాటులో తెచ్చింది. బీమా పాలసీని 18 నుంచి 65 సంవత్సరాల వయసు కలవారు ఎవరైనా తీసుకొచ్చి దీన్ని తెరవడానికి దగ్గరలో తపాలా కేంద్రానికి వెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డు, దాంతో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొందరికి వర్తిస్తుంది, సాయుధ బలగాలకి ఇది వర్తించదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజ్భవన్